వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. సింహాలను దగ్గరగా చూడాలన్న వాళ్ళ తాపత్రయం ఓ యువకుడి ప్రాణం మీదకి వచ్చింది. అవును, అమ్రేలీలో, గుజరాత్లోని అమ్రేలీలో సింహాలను దగ్గరగా చూడాలని ముగ్గురు మిత్రులు వాటికి దగ్గరికి వెళ్ళారు. సింహాలు ఊరుకుంటాయా? ఓ సోహెల్ అనే ఓ యువకుడిని పట్టుకున్నాయి, దాడి చేశాయి. అంతటితో ఊరుకోలేదు, పొదల్లోకి లాక్కెళ్ళి మరీ హతమార్చాయి. ఈ సంఘటన అమ్రేలీలో ఇప్పుడు కలకలం రేపుతోంది. ముగ్గురు మిత్రులు సింహాలను దగ్గరగా చూడాలని, చాలా క్లోజ్గా చూడాలని, అటవీ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ సింహాలు కనిపించాయి, వాటికి దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు బ్రతికిపోయారు, కానీ సోహెల్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. అతనిపై పాశవికంగా దాడి చేసిన సింహాలు అతన్ని అడవిలోకి లాక్కెళ్ళి మరీ హతమార్చాయి. సోహెల్ ఉదంతం ఇప్పుడు అమ్రేలీ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులకు అక్కడ సోహెల్ మృతదేహం దగ్గరగానే 2 సింహాలు కనిపించాయి. కాస్త కలవరపాటులో టెన్షన్గా ఆ సింహాలు కనిపించాయి. అధికారులు వాటిని దూరంగా తరిమేసి సోహెల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సింహాలు అక్కడే ఎందుకున్నాయి? ఆ సింహాలు దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోలేదు? అతన్ని దేహాన్ని ఎందుకు పీక్కు తినలేదు? హతమార్చి వదిలేశాయి, కానీ అతన్ని పీక్కు తినలేదు. అధికారులు వచ్చి ఆ సింహాలను తరిమేసేదాకా ఆ సింహాలు అక్కడే ఉన్నాయి. ఇక్కడ నేనేమంటానంటే, ఆ సింహాల తప్పేమీ లేదు. సింహాలకు దగ్గరగా వెళ్ళాలనుకోవడమే మూర్ఖత్వం. అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా ఆ ముగ్గురు మిత్రులు సింహాలకు దగ్గరగా వెళ్ళారు. అయితే ఎలాంటి టైంలో తెలుసా? ఆ సింహాలు రాసలీలలో ఉన్నప్పుడు, ఆ సింహాలు సంభోగ క్రియలో ఉన్నప్పుడు వాటి దగ్గరికి వెళ్ళారు. అలాంటి టైంలో డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది? సింహానికి మండింది. దగ్గరికి వస్తున్న సోహెల్ను చూసింది, ఒక్క పెట్టున పైకి జంప్ చేసి అతన్ని లాక్కుని పొదల్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో సింహాలు చాలా క్రూరంగా ఉంటాయని, డిస్టర్బ్ చేస్తే అత్యంత పాశవికంగా దాడి చేస్తాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. માનવ વચ્ચેની ઘર્ષણની ઘટના બની છે. આ એક દુઃખદ ઘટનામાં એક મૃતક છે સોહિલ મુંજાવર, ઉંમર વર્ષ 21 અને અમરેલીના વતની છે. આ ઘટના બનવા પાછળનું કારણ પ્રાથમિક માહિતી મુજબ એવું જાણવા મળે છે કે ત્યાં મીટિંગ પેરમાં સિંહ હતા. તે દરમિયાન કદાચ કોઈ ઉશ્કેરણી કે પજવણી થઈ કે કયા કારણોસર સિંહ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો તેની ઊંડી તપાસ કરવામાં આવશે. అమ్రేలీ పరిసర ప్రాంతాల్లో ఇలా సింహాలు దాడి చేయడం మొదటిసారి ఎంత మాత్రం కాదు. తరచుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంత తెలిసి కూడా, సింహాలు జనాలను హతమార్చుదని తెలిసి కూడా, పైగా అవి సంభోగ క్రియలో ఉన్నప్పుడు వాటికి దగ్గరగా వెళ్ళడం మూర్ఖత్వం కాక ఇంకేంటి? ఇదే కారణంగా మామూలుగా సింహాలు ఆ మనిషిని వేటాడలేదు, కానీ సంభోగ క్రియలో అంతరాయం కలిగించినందుకు ఆగ్రహంతో ఊగిపోతూ సోహెల్ను లాక్కెళ్ళి మరీ హతమార్చాయి. అటవీ శాఖ ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా, సింహాలకు దగ్గరగా వెళ్ళొద్దని చెప్తున్నా చాలామంది ఇలా బలైపోతున్నారు. అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే, చాలామంది నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్ళి సింహాల బారిన పడుతున్నారని. కారణం ఏదైతేనే అలాంటి టైంలో డిస్టర్బ్ చేస్తే ఆ సింహానికి ఒళ్ళు మండింది. అందుకే సోహెల్ను హతమార్చింది.